హాయ్ గైస్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న నైట్ నుంచి అయితే చాలా మంది సోషల్ మీడియాలో పహల్గామ్ అటాక్ అని స్టోరీస్ అయితే పెడుతున్నారు. ఆ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏమైంది పహల్గామ్ లో ఒక ఏరియా పేరు ఉంటుంది బైసారన్ అని. ఈ బైసారన్ వ్యాలీకి వెళ్ళాలంటే వెహికల్స్ అయితే వెళ్ళవు, హార్స్ మీద లేకపోతే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఈ బైసారన్ వ్యాలీలో అయితే అటాక్ అయితే జరిగింది. అప్రాక్సిమేట్ గా 40 మెంబర్స్ అయితే టూరిస్టులు ఉన్నారు ఈ బైసారన్ వ్యాలీలో. అటాక్ జరిగినప్పుడు అయితే यहाँ पर अटैक हुआ आतंकवादियों का। हम लोग बाल बाल बचे हैं, मगर परमात्मा रक्षा करेगा। उमरा चलना यार। ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछा चलते यार। तुम मौत ही कश्मीर की है। उमर उमर ओ ताजुल्दे यार 27 మెంబర్స్ అయితే చనిపోయారు అండ్ చాలా మంది అయితే ఇంజూర్ అయిపోయారు. వీళ్ళ ట్రౌజర్స్ తీసి వాళ్ళు ముస్లిమ్స్ లేదా కన్ఫర్మ్ చేసుకొని కొంతమందికి అయితే ఐడి కార్డ్ అడిగి వాళ్ళు ముస్లిం అయితే వదిలేశారు. హిందూస్ అయితే వాళ్ళని అక్కడే ఫైరింగ్ చేసి చంపేశారు. ఈ పహల్గామ్ ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. చూడడానికి స్విట్జర్లాండ్ లా ఉంటుంది. అందుకని ఇక్కడ చాలా మంది టూరిస్టులు అయితే విజిట్ చేస్తూ ఉంటారు ప్రతి ఇయర్. అండ్ పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కోసం అయితే ఇక్కడ విజిట్ చేస్తుంటారు. చాలా మంది హనీమూన్ కపుల్స్ కూడా వెళ్ళారు. అప్పుడు అటాక్ అయినప్పుడు ఒక హనీమూన్ కి వెళ్ళిన కపుల్ ని అటాక్ చేస్తే, అబ్బాయిని అటాక్ చేస్తే అమ్మాయిని వదిలేశారు. అమ్మాయి కూడా వాళ్ళని అటాక్ చేయండి అంటే, నేను మిమ్మల్ని అటాక్ చేయను, వెళ్ళి మీ మోడీకి చెప్పు, నువ్వు ఉండాలి కదా మోడీకి చెప్పాలంటే అని చెప్పి టెర్రరిస్టులు అయితే ఆ అమ్మాయితో చెప్పారు. ఈ పహల్గామ్ కి అప్రాక్సిమేట్ గా 2 crores టూరిస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తుంటారు. పహల్గామ్ లో సెక్యూరిటీ అయితే లేదు, ఎందుకంటే ఆర్మీ రిక్రూట్మెంట్ అయితే తగ్గిపోయింది కోవిడ్ తర్వాత. రిక్రూట్మెంట్ అయితే చేసుకోవాలి ఆర్మీ వాళ్ళని, ఎందుకంటే ఇట్లాంటి అటాక్స్ జరగకుండా ఆపచ్చు ఎక్కువ మంది ఉంటే ఆర్మీలో. ఈ అటాక్ చేసింది 4 మెంబర్స్. అందులో ఒక పేరు ఆసిఫ్ అనే పర్సన్ పాకిస్తాన్ లో ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ అయిపోయాడు. ఇతనితో పాటు ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 4 మెంబర్స్ అయితే ఈ అటాక్ లో ఉన్నారు. అప్రాక్సిమేట్ గా ఈ ఫైరింగ్ 10 to 15 minutes అయితే నడిచింది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత లైన్ గా అయితే ఫైరింగ్ చేశారు. చాలా మంది అయితే హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. పహల్గామ్ లో ఒక టూరిస్ట్ అయితే అడిగితే వాళ్ళు రిటర్న్ అయిపోతున్నప్పుడు హార్స్ మీద లోపల వెళ్ళి అంతా చూసేసి వాళ్ళు రిటర్న్ అయితే అయిపోతున్నారు. ఆ రిటర్న్ లో చాలా మంది అయితే వెనకాల నుంచి వచ్చి అటాక్ జరుగుతుంది, తొందరగా వెళ్ళిపో అని చెప్పి పరిగెత్తుతున్నారు అనమాట. అందరూ అది చెప్పగానే గన్ సౌండ్స్ అయితే పడినాయి ఫైరింగ్ జరిగినట్టు. అప్పుడు అందరూ అయితే పరిగెత్తుకుంటూ అయితే వచ్చేసారు. అప్పుడు వీళ్ళు కూడా అయితే వచ్చేసారు. ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళు కొద్దిగా చిన్న ఇంజురీస్ అయితే బయటపడ్డారు. పహల్గామ్ దగ్గర హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ 27 మెంబర్స్ అయితే చనిపోయారు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.